బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చంపేశారు ఆ దుండగులు. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటిదాకా. సో క్లూస్ టీం అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. అసలు 10 ఏళ్ల బాలికలను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? గుర్తు తెలియని దుండగులు ఎవరు? తల్లిదండ్రి పాపం ఇంట్లో లేని సమయం చూసుకొని ఆ దుండగులు వచ్చి ఆ 10 ఏళ్ల బాలికను చంపారు. మరి అంటే ఏదైనా దొంగతనం చేసే ప్రయత్నమా, లేకపోతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరు వచ్చారు? ఆ 10 ఏళ్ల పాపను చంపి వెళ్ళిన ఆ దుండగులు ఎవరన్న కోణంలోనే ప్రస్తుతానికైతే ఆధారాలు సేకరిస్తున్నారు. మరి ఆ ఏరియాకు సంబంధించి ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసులు ఆ కోణంలోనే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ ఆ బాలికని చంపే అవసరం ఎవరికైనా ఉందా? ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రైట్ కళ్యాణ్, ఏదైతే కుకట్పల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఏదైతే కుకట్పల్లి సంగీత్ నగర్ లో ఒక మైనర్ బాలిక, సుమారుగా 12 సంవత్సరాల మైనర్ బాలికని ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో అతి దారుణంగా పొడిచి మరి హత్య చేశాడు ఆ బాలికను. సో దీనికి గల కారణాలు ఏంటని ప్రతి ఒక్కరు కూడా పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. సో ఉదయాన్నే తల్లిదండ్రులు, ఒక ప్రైవేట్ ఉద్యోగస్తులు, 2 తల్లిదండ్రులు కూడా సో ఉదయాన్నే వారి పనుల కోసం, ఉద్యోగాల కోసం వారైతే వెళ్ళడం జరిగింది. సో దాదాపు ఇదే టైం చూసుకొని, అదును చూసుకొని ఒక వ్యక్తి అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఏదైనా ప్రేమ వ్యవహారము ఇటు బాలిక వెంట పడుతూ ఏదైనా వేధిస్తా ఉన్నాడా ఇంతకు ముందు నుంచి, లేకపోతే ఇంకేదైనా గొడవ జరుగుతుందా, లేకపోతే ఏమన్నా వీరిపై ఫ్యామిలీ తల్లిదండ్రుల మీద కక్ష పెట్టుకొని ఆ కక్ష ఈ పాప మీద తీర్చుకోవడం కోసం ఏమైనా హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో క్లూస్ టీం అయితే క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఏదైతే తమ బిడ్డ ఇంటి దగ్గర క్షేమంగా ఉంది, ఏదైతే తల్లిదండ్రులు ఉద్యోగానికి అంటూ వెళ్ళడం జరిగింది, అలా వెళ్ళిన కాసేపటికే ఉదయాన్నే ఇంత దారుణమైన సంఘటన జరగడం జరిగింది. సో సుమారుగా నిన్నటి నుంచి చూసుకుంటే గత 3 రోజులుగా సెలవులు వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా వాతావరణం, క్లైమేట్ బాగాలేదు, వర్షాలు పడుతున్న క్రమంలో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్న పరిస్థితి. సో 12 సంవత్సరాల అమ్మాయి ఇంట్లోనే ఉన్న సిచ్యువేషన్ లో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. సో పోలీసులు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా, సీసీటీవీ ఫుటేజ్ అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. బయటికి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తా ఉన్నారు. ఆ టైంలో జరిగిన కాల్ రికార్డింగ్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఏమేమి కాల్స్ మాట్లాడారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో దీనికి గల కారణం ఆ అమ్మాయి పాప కోసం ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆ పాపను ఎవరైనా ఆ చుట్టుపక్కల కుకట్పల్లి కూడా గత కొన్ని రోజులుగా గంజాయి సేవిస్తూ యువత అయితే హల్చల్ సృష్టిస్తా ఉన్నారు. నిన్న కూడా ఏదైతే కొంతమంది యువకులు రోడ్డుపై గంజాయి సేవిస్తూ హల్చల్ చేయడం, వచ్చిపోయే వారిని ఇబ్బంది పెట్టడం, వేరే వ్యక్తులనిపై దాడి చేయడం, అతి దారుణంగా బ్లేడ్ తో కూడా దాడి చేసిన ఘటన చూసాం. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఆ పాపపై కన్నేసి ఏమన్నా ఇంటిపై చొరబడినట్టుగా, లేకపోతే అమ్మపై దాడి చేసే క్రమంలో పొడిచి చంపారా, లేకపోతే తల్లిదండ్రుల మీద ఏదైనా కక్ష పెట్టుకొని ప్రీవియస్ గా గొడవలు ఉన్నప్పుడు ఆ కక్షలు తీసుకోవడానికి ప్రయత్నించారనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో వీటన్నిటి కూడా కారణాలుగా ఒక డ్రగ్స్ కానీ గంజాయి సేవిస్తూ ఉన్న ఈ యువకులు ఎవరైనా ఇలాంటి దాడులు చేశారా, లేకపోతే పాత కక్షల నేపథ్యంలో చేశారని దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకా కూడా గత ఇలాంటి కేసులు వస్తా ఉన్నాయి, పోలీసులు అయితే ఛేదించడం జరుగుతా ఉంది. సో ఒక వితిన్ ఏదైతే క్లూస్ టీమ్ అయితే సేకరించిన ఆధారాలు బట్టి, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బట్టి, తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్మూలాలను బట్టి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉండి అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే దానిపై ఇంకో స్పష్టత రాలేదు. మరి ఈ రోజు ముగిసే లోపారుగా వితిన్ 24 hours మీద పట్టుకుంటా ఉంటూ కూడా పోలీసులు మాట్లాడడం జరుగుతా ఉంది. క్లోజ్ టీమ్ అయితే ఆధారాలు సేకరిస్తా ఉంది. దీనికి గల కారణాలు ఏంటనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కళ్యాణ్, పవన్, ఒక్క నిమిషం మీరు అలానే లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం పోలీసులు మాట్లాడారు. పోలీసులు అసలు దీని గురించి ఏం చెప్తున్నారు అది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసులు ఏమంటున్నారు అనేది. మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th class చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కట్టిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి
12:30కి అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తాను. బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తా ఉన్నాం. స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయం. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. పాప కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారండి. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినా. 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ తల్లిదండ్రులకైతే ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. అంటే ఎవరితో విభేదాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, అలాగని ఇంకే పేచీలు కూడా లేవన్నట్టు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితిలో 6వ తరగతి చదువుతున్న బాలికని, 10 సంవత్సరాలు ఉన్న బాలికని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రస్తుతం అయితే కూకట్పల్లిలోని ఈ సంగీత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ హత్య, ఆ 10 ఏళ్ల బాలికని ఎవరో దుండగుడు, గుర్తు తెలియని దుండగుడు వచ్చాడు, కత్తితోని అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ అమ్మాయిని చంపాడు. మరి అసలు ఆ 10 ఏళ్ల బాలికని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆధారాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కన్క్లూజన్ ఏం లేదు, ఎవరు చంపారనేది ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తే కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. సంగీత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ పాపని ఇంట్లోనే ఉండగా తల్లి తండ్రి ఇద్దరు వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చూసిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు వాళ్ళకి తెలిసింది. పరిసరాల్లో ఇప్పుడైతే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ తల్లి ఆర్తనాదాలు కూడా మనం వినొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. అసలు ఆ తల్లి చూడండి, అసలు ఎంత బాధపడుతుంది. నా కొడుకుంటే నా కొడుకుని కూడా సఫలపడుతుంది. నా కొడుకు నా కొడుకుంటే నా కొడుకుని కూడా సఫలపడుతుంది. నా కొడుకు కూడా నా కొడుకుంటే నా కొడుకుని కూడా సఫలపడుతుంది. నా కొడుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చంపేశారు ఆ దుండగులు. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటిదాకా. సో క్లూస్ టీం అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. అసలు 10 ఏళ్ల బాలికలను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? గుర్తు తెలియని దుండగులు ఎవరు? తల్లి తండ్రి పాపం ఇంట్లో లేని సమయం చూసుకొని ఆ దుండగులు వచ్చి ఆ 10 ఏళ్ల బాలికను చంపారు. మరి అంటే ఏదైనా దొంగతనం చేసే ప్రయత్నమా, లేకపోతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరు వచ్చారు? ఆ 10 ఏళ్ల పాపను చంపి వెళ్ళిన ఆ దుండగులు ఎవరన్న కోణంలోనే ప్రస్తుతానికైతే ఆధారాలు సేకరిస్తున్నారు. మరి ఆ ఏరియాకు సంబంధించి ఏమైనా CCTV ఫుటేజెస్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసులు ఆ కోణంలోనే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ ఆ బాలికని చంపే అవసరం ఎవరికైనా ఉందా? ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రైట్ కళ్యాణ్.